ఉన్నారు, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, టైం లైన్ ఏంటి ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు. సో ఇంతకు ముందున్న ట్రాక్ కూడా మేము తీస్తాం. ఇది మన ఏరియాలో ఉన్నది, బట్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ మార్నింగ్ 11కి. సో నెక్స్ట్ తీయండి. ఇది నల్లజర్ల తర్వాత చూపిద్దాం, ఇది మనం కాదు. దట్ ఈస్ ఇనీషియల్గా ఈ రెండు బయటకు వచ్చాయి, మీ అందరికీ తెలిసిన సీసీ ఫుటేజ్. నెక్స్ట్ ఫుటేజ్ బాబు స్పాట్. నౌ యూ సీ దిస్ ఈజ్ ద ఏంటి 3 minutes అది కాదు, పెట్రోల్ బంక్కి సో నౌ దిస్ ఈజ్ ద పెట్రోల్ బంక్ అండి. ఆ రోడ్లో ఆయన వస్తున్నారు, ఈ రోడ్లో ఇటు నుంచి వెళ్తున్నాయి. అక్కర్లేదా, నువ్వు అలాగే పెట్టు. సో నౌ దిస్ ఈజ్ ఫాస్ట్. అగో ఇంకా అగో అక్కడ చూడండి, అటు వెళ్ళిపోయింది, పొగొచ్చినట్టు చూసి మరోసారి రీప్లే చేయబాబు. ఏ సెకండ్ దగ్గర వస్తుందో కరెక్ట్ చూడండి. ఎస్, జస్ట్ స్లో మోషన్. ఒకటి వెళ్తుంది, బాగోలేదు స్క్రీన్. ఇంకా టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత అది కాదు, అదేనా? అది కాదు, అదేనా? ఓకే. ఎస్. సో కార్ పాస్ అయింది, మనకి డస్ట్ వచ్చింది. సో కార్ తర్వాత ఒక ట్రక్ వచ్చింది. నౌ దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్. కరెక్ట్గా ఆయన గామన్ బ్రిడ్జ్ దగ్గర 11:31 అండ్ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 11:42. సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్. ఎందుకు? సో ఈ రెండు ఒకటి మాకు బేసిక్గా ఆయన మూమెంట్కి సంబంధించి దొరికిన ఎవిడెన్స్లు. ఈ ఎవిడెన్స్ని మేము అనలైజ్ చేస్తాం. నవ్వు తర్వాత ఏం జరిగింది, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ 12 మినిట్స్లో ఏమైంది, 12 మినిట్స్ తర్వాత ఏమైంది, చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు దీని మీద. మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వీ విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవరో చూసుంటారు, లేకపోతే ఆ టైంలో ఎదురుగా బండిలో వచ్చి ఉంటారు, ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో వారు చెప్తున్న దానికి అనుమానానికి బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తే రాతపూర్వకంగా ఈ టీంకి, స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేసామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగింది, అలాగే ఇంక్వెస్ట్లో వారి స్టేట్మెంట్స్ అన్నీ కట్టారు. సో పోస్ట్ మార్టంలో ఇంకా ఈ క్లాత్ అంతా కూడా వీ విల్ సెండ్ ఫర్ FSL, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. అవి రాదండి, వెంటనే రాదు. ఇట్ టేక్స్, వాళ్ళు కూడా అనలైజ్ చేయాలి కదా. ఇప్పుడు మీ ఈ రెండు సీసీ ఫుటేజ్ చూసి యాజ్ ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ కంక్లూడ్. అదే వారు చెప్తారు, వారు అనలైజ్ చేయాలి. దీంట్లో ఏది తొందరపడకూడదు, బికాజ్ అనుమానం వచ్చింది కాబట్టి ఎవ్రీబడి షుడ్ డబుల్ క్లారిఫై ఇది. అంటే నేను ఒక డాక్టర్, ఇంకో డాక్టర్, ఒక ఐఓ, ఇంకో ఐఓ, దీని మీద ఎలాగా హౌ హీ కేమ్ టు, సార్ నేను ఇలా అనుకున్నాను, అవునా తప్ప, రైట్, డిఎస్పీ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ అలాగే వెళ్తుంది. ఎనీ సీరియస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఒక ఎస్ఐ ఎవరో చూడరు, పైనుండి సిఐ ఒక సూపర్వైజర్ ఉంటారు, అండ్ పైనుండి డిఎస్పీ ఉంటారు, పైన ఎస్పీ గారు ఉంటారు, ఇంకా అవసరం అనుకుంటే ఐజీ గారు కూడా రివ్యూ చేస్తారు కేసు. ప్రతి కేసుని
ఎవ్రీ మంత్ రివ్యూ జరుగుతుంది. ఎఫ్ఎస్ఎల్కి ఇప్పుడు కలెక్ట్ చేసినవన్నీ మెటీరియల్, షర్ట్ ఉంది, ఆయన బ్యాగ్, బండి తాలూకా స్క్రాచ్ మార్క్స్కి ఎంఏ ఇన్స్పెక్టర్కి పంపిస్తాము. అతను ఇది బండి ఎలా ఉంది, అక్కడ స్క్రాచ్ మార్క్స్ కూడా ఉన్నాయి, వచ్చాడు కదా ఎంఏ, ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తారు. బండి ఫిట్నెస్ ఉందా లేదా ఆ సర్టిఫికేట్ ఇస్తారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. డెఫినెట్లీ ఆ టైంలో వెళ్ళినటువంటి ఒక 5-6 వెహికల్స్ తీసుకొని 5-6 వెహికల్స్ ఏ టోల్స్ నుంచి పాస్ అయ్యాయి. వీఆర్ గాట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మా దగ్గర గత 1 monthలో వీ హ్యావ్ ఎక్వైర్డ్ వెరీ గుడ్ టెక్నాలజీ. డీజీ గారు వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ అనమాట. దాంట్లో ఎవ్రీ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని టోల్ గేట్లు పాస్ అయ్యింది, ఎక్కడెక్కడ ఇవన్నీ వస్తాయి. అవి కూడా కంట్రోల్స్. ఆ కంట్రోల్స్ కూడా మట్టిలో పడిన బ్లడ్, వుడ్ మీద పడిన ఏదున్నా కలెక్ట్ చేస్తారు. అది ఎవరి బ్లడ్, అక్కడ ఏమున్నాయి అన్నీ కలెక్ట్ చేశారు. దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు, పోలీస్ ఎవ్రీ ఎస్పీ దగ్గర ట్రైన్డ్ ఇన్స్పెక్టర్, ఎఫ్పి ఇన్స్పెక్టర్. హిజ్ నేమ్ ఈజ్ మోజెస్. అది అనలైజ్ చేయాలా. కారు రావాలా, కారును పట్టుకోవాలి, అతని వెహికల్ ఫిట్నెస్ చూడాలి, ఇవన్నీ చూడాలి. ఇట్ ఈస్ టు బి సీన్. నేను నిర్ధారించలేను. ఇంకా 2-3 ఎంఏ ఇన్స్పెక్టర్తో మాట్లాడాలా. కారు ఎక్కడ డెంట్ ఉందా, కారు వెళ్ళింది, దానికి ఒక డెంట్ ఉంటుంది, డెంట్ మార్కు ఎంఏ ఇన్స్పెక్టర్ చూస్తారు. ఇంపాక్ట్ ఏంటి చూడాలి. లారీలు, కార్లు అన్నీ చూడాలి. ఏమండి అది ఇంజరీస్ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎలాగా వచ్చింది అన్నది తెలుస్తుంది. సో ఆర్ యూ సీయింగ్ ద వీడియో కదండి. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. మాస్టర్ ప్రవీణ్ మృతిపైన సస్పెన్స్ నెలకొంది. కారు ఢీకొట్టడం వల్లే ప్రవీణ్ మరణించినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్ కార్ ఢీకొట్టిందనే ప్రచారం కూడా ఉంది. అయితే ప్రెస్ మీట్ లో సందేహాలు వ్యక్తం చేశారు ఎస్పీ. ఈ నేపథ్యంలో కారు ఎవరిదనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కారులో ఉన్న వారి గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. పాస్టర్ మృతి మిస్టరీ తేల్చేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ఇక దర్యాప్తు జరిగే అవకాశం కనబడుతోంది. మనం చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాల్లో కనబడుతున్నటువంటి ఆ విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ